ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు, వివాదాలు. కేబినెట్ జరక్క ముందే లోకేష్ మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎందుకంటే ఈ మధ్య ఎమ్మెల్యేల వ్యవహారాలు పార్టీకి, ప్రభుత్వానికి భారీ నష్టం చేస్తున్నాయి. ఆ నష్టం పూడ్చుకోవడం అంత ఈజీ కాదు. లోకేష్ మంత్రులతో క్లియర్ గా చెప్పారు. జిల్లాలో ఏదైనా ఇష్యూ మీ దృష్టికి వస్తే వెంటనే పెద్దలకు తెలియజేయాలి, నాకు గాని సీఎం కి గాని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే 7 ఎమ్మెల్యేలపై రిపోర్ట్లు వచ్చాయి. సీఎం కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. చర్యలు తప్పవు అన్న సంకేతాలు ఇచ్చారు. వివాదాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడున్న వివాదాలు చూస్తే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు, కోన రవికుమార్ ఒక కేజీబీ ప్రిన్సిపల్ తో జరిగిన వివాదం, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఒక మహిళా కార్యకర్తతో వీడియో కాల్ ఇష్యూ, బుడ్డ రాజశేఖర్ అటవీ శాఖ ఇష్యూ. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా సీరియస్. శ్రీశైలం ఎమ్మెల్యే సీసీటీవీ ఫుటేజ్ వివాదం, నెల్లూరు జిల్లా 2 ఎమ్మెల్యేలు జైల్లో ఉన్న శ్రీకాంత్ కి పేరోల్ సిఫారసు. ఈ ఆరోపణలో కొన్ని ఫేక్, కొన్ని ఎడిట్ అని చెప్పినా పార్టీకి అసలు ఏది నిజం, ఏది కాదో క్లారిటీ లేదు. ఇదే పార్టీకి డేంజర్. ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తుంది. స్త్రీ శక్తి పథకం లాంటి వాటిని ప్రారంభించింది. కానీ పాజిటివ్ వైబ్ ప్రజల్లోకి వెళ్లక ముందే ఈ వివాదాలు బయటకొస్తున్నాయి. పాజిటివ్ వార్త 100 మందికి చేరితే నెగటివ్ వార్త 1,00,000 మందికి చేరుతుంది. అందుకే ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్ రావడం లేదు, బదులుగా డ్యామేజ్ అవుతుంది. కేబినెట్ లో మరో ముఖ్యమైన అంశం దివ్యాంగుల పెన్షన్లు. ప్రభుత్వం అనర్హులు అని కట్ చేసిన వాళ్ళలో 70% మంది నిజానికి అర్హులే అని బయటపడింది. ఈ సమస్యను త్వరలో పరిష్కరించడానికి లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఓవరాల్ గా చెప్పాలంటే పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యేల వ్యవహారాల వల్ల డిఫెన్స్ లో ఉంది. అందుకే లోకేష్, సీఎం ఇద్దరూ సీరియస్ గా ఉన్నారు. రాబోయే రోజుల్లో కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్స్ తప్పవు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వివాదాలు ఆగకపోతే ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుందని మీరనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో రాయండి.